పద్మశ్రీ అవార్డు గ్రహీత. అలాగే వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కడప జిల్లా అంటే చాలా ఉన్నాయి సంఘాలు. కడపలో ఉన్నటువంటి మహిళా సంఘానికి 2 సంవత్సరాలు అవోపా మహిళా సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఇప్పటి వరకు 46 ప్రోగ్రామ్ చేశారండి వాళ్ళు. ఇది 2nd ఇయర్ మేడం ప్రెసిడెంట్గా. సో మరి మాకు అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి మేడం గారి గురించి ఒక 2 మాటలు మరి సన్మానం చేసిన తర్వాత చెప్పండి. ఓకే మేడం. మార్కెట్లో మెంబర్స్ 2 పెట్టాలి. సులోచన నిలబడుతుంది. శాలిని వైశాలి రావచ్చు. ఇది మనది, పిలవాలని లేదు. ఒక వైశాలక్క పిలుస్తారు. అది చూడడానికి అందంగా ఉండదు. మనం ఎంత చేసినా కూడా అందంగా ఉంటే ఇక్కడ ఒక 2 రావచ్చు. వీడియో తీస్తున్నావా? నేను స్టాప్ చేసానా? మరి చెప్పండి. చెప్తాను. ఫోటోస్ తీరా నువ్వు? మహిళలు ఒక స్థానంలోకి రావాలి అంటే, స్థానం అంటే మనకి ఎన్నో స్థానాలు ఉన్నాయి. అమ్మ, చెప్పండి, కూతురు, చెల్లెలు, అక్క, అత్త. అయితే ఆ స్థలాలన్నీ ఒక ఎత్తు. సమాజంలో అందరితో కలిసిపోవడం లేదు. ఆ సమాజంలో కలిసిపోవడానికి ఉపాధ్యాయులుగా ముందుకు వచ్చారు. అక్కడి నుంచి సేవ చేయడానికి ఒక సంస్థ తరఫున ప్రెసిడెంట్ అయ్యారు. ఈ సంస్థగా ప్రెసిడెంట్ అయ్యారంటే అంత ఈజీగా ఎవరికి కాదండి. మహిళలు ముఖ్యంగా ముందుకు రావాలంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి వాటన్నిటినీ అధిగమించి ముందుకు రావాలి. మరి రావాలి అంటే ఏం చేయాలి? మనకంటే ముందు వచ్చిన వారిని మనం సన్మానించుకోవాలి. సన్మానించడం అంటే ఒక గౌరవించడం. ఎందుకంటే వారిని మనం ఆదర్శంగా తీసుకొని ఎన్ని సమస్యలు మనకు ఎదురైనా రాబోయే తరంలో ఈరోజు మేము ఇక్కడున్నాం, మీరంతా కూడా ముందుకు రావాలి అని మేము కోరుకుంటున్నాం. అది మేడం విషయం. మీరు ఎందుకు చేస్తున్నారు అంటే, మహిళలుగా వారి ఉన్నత స్థానాన్ని అధిరోహించినప్పుడు వారిని గౌరవించడం మా బాధ్యత. సో మా వాసవి క్లబ్ ఎలైట్ ఫ్యామిలీస్ తరఫున మాకు చేతలేనంత మేము చేస్తాం. అది మేడం. సో ఇప్పుడు మీ గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఇందాక మేడం చెప్పారు కదా, మనల్ని మనం గౌరవించుకోవడం ఏంటి. నాకు ఈ అవకాశం ప్రెసిడెంట్గా 2022లోనే వచ్చింది. కాకపోతే ముందు మన ఇల్లు పెట్టుకోవాలి కదా. సో మా పాప పిల్లలు అంతా చిన్నపిల్లలు అనమాట. సార్ అంటే కడపలో ఎవరు లేరు, మహిళా విభాగం తరఫున ప్రెసిడెంట్గా నిలబడడానికి ఎవరు లేరు. అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు. నేను ఎప్పుడు హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తాను వాటర్ కండిలో. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా ఉన్నాను సిటీ స్కూల్లో. సో అప్పుడు చాలా కష్టం అనమాట. చిన్న పాప ఉంది, డిగ్రీ పాప ఇంటర్ 2nd ఇయర్ అనమాట. ఇంట్లోనే ఉంది. మనం ఏదైనా మనం బయట అడుగు పెట్టాలంటే మన ఫ్యామిలీ బాగుండాలి, అవునా కదా. మన ఫ్యామిలీ సేఫ్టీ పొజిషన్లో ఉంటే మనం బయట అడుగు పెట్టి మనం సేవ చేయాలి. సో అప్పుడు నాకు కుదరదు సార్, ఏమనుకోవద్దండి సున్నితంగా తిరస్కరించున్నాను. ఓకే సార్, మళ్ళీ నెక్స్ట్ నా ఫ్యామిలీ బాగున్నప్పుడు చేస్తాను. 23లో వేరే మేడం తీసుకున్నారు. మాది ఏమైందంటే ఒక 1 ఇయర్ తర్వాత అక్కడ సరిగ్గా లేక కొన్ని సిచ్యుయేషన్స్ ఎదురయ్యి ఆమె చేయలేక రిజైన్ చేసేసారు. ఓకేనా. అక్కడ మధ్యలో సంస్థ ఆగిపోయినప్పుడు తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చింది ఆ అవకాశం. అంటే 2024 చూడండి, మనం ఎంత కాదనుకున్నా వాసవి మాత మనకు ఇస్తుంది అవకాశము. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అని. అప్పుడు నాకేమైంది
ఏంటంటే మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది కర్నూలులో. సో ఆడపిల్ల ఒక సేఫ్ పొజిషన్లో ఉందంటే మనం ఏదైనా చేయొచ్చు కదా. పాప ఇంట్లో అంటే కష్టం అవుతుంది, ముఖ్యంగా తల్లులకు. ఎందుకంటే తల్లులు ఎంత ఉన్నా ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి అంత బాధ్యత తెలియదు, కానీ తల్లులకే తెలుస్తుంది ఆ బాధ్యత. కాబట్టి నా పాప ఇంట్లో లేదు, చిన్న బాబు, ఓకే నో ప్రాబ్లం అనుకున్నాను. మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మేడం, లేకపోతే పడిపోతుంది అవి ఒక మహిళా విభాగాన్ని చెప్పారు. అప్పుడు ముందుకు రాలేదు, చాలా అల్లకల్లంగా ఉందన్నమాట. ఆ తర్వాత అట్లాంటి పరిస్థితుల్లో నేను తీసుకున్నాను. 2024-26 సంవత్సరాలకు గాను నేను తీసుకొని ఇప్పటికి 46 ప్రోగ్రాంలు. అంటే మేము ఏం చేస్తామంటే సేవా సంస్థ అదనమాట. ఒక మహిళ ఆర్యవైశ్య వాళ్ళు మాత్రమే ఉంటారు, వాళ్ళకే మేము చేయాలి. వృద్ధులకు, తర్వాత అనాథలకు, ఎవరికైనా సహాయం చేయడము. అలాగే అమావాస్యాలలో 3 లక్షల విలువైన పసుపు కుంకుమల్ని చేశామన్నమాట జూన్ 6వ తారీఖు. చాలా అట్లాంటివి మేము వెండర్స్కి క్యాప్స్ డిస్ట్రిబ్యూషన్ సమ్మర్కి అది చేసాము. అట్లాంటి 46 ప్రోగ్రామ్స్ చేసి దిగ్విజయంగా సాగుతున్నాము. 6 మంత్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మధ్యలో స్టాప్ చేసి ఏమనుకోవద్దు, ఇప్పటికే చాలా